ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి 181 ఎకరాల భూమిని మీరు బాజాప్తాగా దర్జాగా పెద్దోళ్ళ కోసం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలిగితే మరి పేదవాళ్ళు 1000 మంది ఇండ్లు లేవు, స్కూల్ లేదు, లైట్ లేదు, నీళ్లు లేదు, దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆదివాసీల కోసం ఎందుకు ఒక అడుగు ముందుకేస్తలేరు? ఎందుకు మీకు పెద్ద మనసు వస్తలేదు? ఎందుకు వారికి రిజిస్ట్రేషన్ చేస్తలేరు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ కొమరం భీం కాలనీలో ఉండేటటువంటి బిడ్డలందరినీ కూడా తీసుకొని మేము గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాం. ఆ సమస్య పరిష్కరించడానికి తెలంగాణ జాగృతి చిత్తశుద్ధితో పనిచేస్తుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి బోత్లో రెవెన్యూ డివిజన్ కావాలనేటటువంటి డిమాండ్ ఉన్నది. ఆ రెవెన్యూ డివిజన్ సాధించుకోవడానికి జాగృతి నాయకులు కార్యకర్తలు పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం బోత్లో డ్యామ్స్ కుప్టి ఇందాక అనుకున్నాం, 40 ఏళ్ళ నుంచి కుప్టి గురించి మాట్లాడే తప్ప ఆడ తట్టెడు మట్టి కూడా మనం ఎత్తిపోసుకోలేదు, బీఆర్ఎస్లో కావచ్చు ఇప్పుడు కావచ్చు. అదేవిధంగా సిరిచెల్మ దగ్గర కూడా ప్రాజెక్ట్ కావాలని బోత్ నుంచి అడుగుతున్నారు. సో బోత్లో ప్రాజెక్టుల సాధనకు ప్రత్యేక కార్యాచరణ జాగృతి తీసుకుంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా బోత్ నియోజకవర్గంలో మనం అనేక కొత్త మండలాలు చేసుకున్నాం. ఎక్కడా కూడా ఒక ఆఫీస్ లేదు, ఎక్కడా కూడా ఒక కూర్చొని పరిపాలనా అధికారులు మరి పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. సరే గవర్నమెంట్ ఆఫీస్ లేవనుకుంటే వదిలేద్దాం, కానీ వెల్ఫేర్ స్కూల్స్ ఏవైతే పెట్టినరో వాటికి కూడా అక్కడ వసతులు లేక బిల్డింగులు లేక వాటిని కూడా ఆదిలాబాద్కి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. సో పెట్టిందేమో బోత్లో ఉండేటటువంటి పిల్లల కోసం, స్కూల్ ఏమో వచ్చి ఉన్నది ఆదిలాబాద్లో. సో అట్లా కాకుండా స్కూల్స్కి ఇమీడియట్గా అక్కడ బిల్డింగ్స్ ప్రొవైడ్ చేయాలి, బిల్డింగ్స్ కట్టియాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. బోత్లో 100 పడకల హాస్పిటల్ కడతామని చెప్పి మా ఆడబిడ్డలకు ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పి ఇదివరకు మాట ఇవ్వడం జరిగింది. ఆ 100 పడకల హాస్పిటల్ కట్టాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా జైనత్ టెంపుల్ పోయి వచ్చినాం నిన్న. ఆ జైనత్ అనేటటువంటిది 1100 సంవత్సరాల పైబడి పాత పురాతన చరిత్ర ఉన్నటువంటి ఆలయం, లక్ష్మీనారాయణ స్వామి ఆలయం. కంప్లీట్గా నిరాదరణకు గురవుతున్నది. ఒక్క 20 లక్షల రూపాయలు మా ఎంపీ నగేష్ అన్న గారు వారి నిధుల నుంచి ఇస్తే గర్భగుడిలో స్వామివారి మీదకి వాన నీళ్లు రాకుండా ఉంటాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడేమో రాముడి పేరు చెప్పుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతారు. ఎలక్షన్లు లేనప్పుడు ఆ గుడి అంత దారుణమైన పరిస్థితులు ఉంటే కనీసం బీజేపీ ఎమ్మెల్యే గారికో ఎంపీ గారికో అడిగి పోయి చూసే తీరికలేదు. నేను డిమాండ్ చేస్తున్నా, నగేష్ అన్న ఇదివరకు నాతో కూడా కలిసి ఎంపీగా పనిచేసిండ్రు అన్న, తప్పకుండా మీరు స్వయంగా మీ ఎంపీ లాడ్స్ నుంచి ముందు 25 లక్షలు ఇవ్వండి. స్వామివారికి గర్భాలయంలో ఇబ్బంది అవుతుంది. నేను కూడా ఇతర మిత్రుల్ని వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నాం. ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ నేను జైనత్లో మాట ఇచ్చొచ్చిన వచ్చే సంవత్సరం లోపల జైనత్ గుడి అభివృద్ధికి ఎంతో కొంత నిధులు సాధించుకొని మీ దగ్గరకు వస్తా అని చెప్పిన ఆ మాట కూడా నిలబెట్టుకుంటా. కాకపోతే ఇక్కడ ఎంపీ కాబట్టి ఇక్కడ ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు కాబట్టి నేను నగేష్ అన్నను మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా పాయల్ శంకర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న బీజేపీ అంటే ఓన్లీ ఎన్నికలప్పుడే రాముడు గుర్తు రావద్దు, లక్ష్మీనారాయణ స్వామి కూడా రాముడు అవతారమే. ఒక్కసారి జైనత్ దాకా పోయిరండి. ముంగట ఒక 60 ఎకరాల కోనేరు ఉన్నది, నిరుపయోగంగా పడి ఉన్నది. మంచి టూరిస్ట్ ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. కుంటాలకు వచ్చినటువంటి వాళ్ళు టూరిస్ట్ సర్కిల్ డెవలప్ చేస్తే జైనత్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి దాని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏవైతే కొత్తగా గ్రామ పంచాయతీలు అయినటువంటి గోండుగూడాలు ఉన్నాయో వాటిలో ఎక్కడా కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడా కూడా ఒక రేషన్ షాప్ లేదు, ఎక్కడ కూడా ఒక అంగన్వాడీకి పర్మనెంట్ బిల్డింగ్ కానీ స్ట్రక్చర్ కానీ లేదు. దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటి కోసం కేంద్రం నుండి నిధులు తీసుకురావాల్సిందిగా బీజేపీ ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఆదిలాబాద్ ఐటీ టవర్ ఉన్నది, ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉన్నది. కంప్లీట్ అయిన తర్వాత మరి ఇక్కడ మంచిగా ప్రాజెక్టులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని శ్రీధర్ బాబు గారిని నేను డిమాండ్ చేస్తున్నా. నిన్ననే చూసినాం మనం, ఎయిర్పోర్ట్ కోసము 700 ఎకరాలు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరి ఈ 700 ఎకరాలు ఇప్పుడు ఉన్నటువంటి ఆదిలాబాద్లో సేకరణ మొదలు పెడితే చాలా ఇండ్లు పోతాయి, చాలా భూములు పోతాయి, చాలా మంది డిస్ప్లేస్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. నేను నిన్న చాలా మందితో ఇంటరాక్ట్ అయిన ప్రాథమికంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కొంచెం ఆదిలాబాద్ ఊరు బయట కనుక ప్రభుత్వ భూమి ఎక్కడుందో అక్కడ చూసి ఎయిర్పోర్ట్ కట్టుకుంటే ఆదిలాబాద్ టౌన్కి బాగుంటుంది. ఆ మధ్యలో ఏరియా అంతా కూడా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఆ టౌన్ మధ్యలో మీరు 1000 ఎకరాల సేకరణ ఇప్పుడు మొదలు పెడితే అనేకం ఇండ్లు పోతాయని చాలా మంది స్థానికులు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ విషయంగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక అదేవిధంగా మరి అండర్ బ్రిడ్జ్లు 2 ఉన్నాయి. ఒకటి తాంసీ బస్ స్టాండ్ దగ్గర అండర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఆదిలాబాద్ పట్టణంలో
ఒక ఓవర్ బ్రిడ్జ్ ఉన్నది ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఫ్లైఓవర్. ఈ రెండు పూర్తి కాక ప్రజలు దారుణంగా ఇబ్బంది పడుతున్నారు. రెండు కూడా రైల్వేకి సంబంధించిన అంశాలే. రెండు కూడా నగేష్ అన్న ఒక్కసారి పోయి రైలు మంత్రిని కలిస్తే అయిపోయేటటువంటి అంశాలే. కాబట్టి బీజేపీ ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలి ఈ విషయంలో అని కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు అన్నాడు ఒక ప్రపోజల్ చేసిండు, పటాన్ చెరు, ఆర్మూర్, ఆదిలాబాద్ ఈ రైల్వే లైన్ చేస్తామని. ఆనాడే ప్రాథమికంగా సర్వేకు మేము ప్రయత్నం చేసినాం, కానీ అది అక్కడ ఆగిపోయి ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఎంపీ గారు మిగతా ప్రజాప్రతినిధులు కలిసి ఆర్మూర్, ఆదిలాబాద్ రైల్వే లైన్ కోసం ప్రయత్నం చేయాలి. అది వచ్చినట్టయితే చాలా మంచి కనెక్టివిటీ పెరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నిన్న నేను ఇక్కడ చూసిన దాని మొత్తంలో కూడా అర్థమైంది ఏంటంటే ఆదిలాబాద్లో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒకటి కూడా లేదు. ఆ పరిశ్రమ రావాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. లక్ష్మణ్ అట్రా కోరుకుంటా ఉన్నాము. కాబట్టి మరి పరిశ్రమలు తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ప్రజాప్రతినిధులను కోరుతా ఉన్నాం. అదేవిధంగా తర్నం బ్రిడ్జ్ చూసుకుంటూ వచ్చినాం రాంగమేం. అది ఎంత దారుణంగా ఉందంటే మొన్ననే ఒక పిల్లగాడు కొట్టుకపోయిండు. అక్కడ కొట్టుకపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చిరు. 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపులు కాకుండా ఖచ్చితంగా తర్నం బ్రిడ్జిని పెద్ద ఎత్తున నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇంకా చాలా ఉన్నాయి. ఆదిలాబాద్ టౌన్లో మన ఖానాపూర్ చెరువు మీ అందరికీ తెలిసిందే, మొత్తానికి మొత్తం గుర్రం డెక్క వచ్చింది. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అందంగా ఉందంటే కనీసం గుర్రం డెక్కను కూడా క్లీన్ చేసేటటువంటి తీరిక లేనటువంటి పరిస్థితిలో ఉన్నది. శ్రద్ధ కొంచెం పెట్టవలసిందిగా పట్టణం మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవును, ఇక విద్య గురించి చెప్పుకుంటే ఇవాళ నుంచి ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం సిగ్గుపడాలి. కాంట్రాక్టర్లకేమో వేల కోట్లు ఇవ్వడం, ప్రాథమిక విద్యకు అదేవిధంగా కళాశాల విద్యకు పేద విద్యార్థులు ఎవరైతే డిపెండ్ అవుతారో మీ ఫీ రీఎంబర్స్మెంట్ మీద అది మీరు చెల్లించకపోవడంతో ఇవాళ బడ్జెట్లో నడిచేటటువంటి అన్ని ప్రైవేట్ కళాశాలలు కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి. అంటే విద్యను డైరెక్ట్గా మీరే మొత్తానికి నాశనం చేస్తున్న పరిస్థితి. మీరు ఉన్నటువంటి గురుకులాలు నడపలేరు, ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు నడపలేరు. ప్రైవేట్ వాళ్ళు నడిపిస్తుంటే కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వడం లేదు. మేము సంపూర్ణంగా ప్రైవేటు కళాశాలల వాళ్లకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఈ విషయంలో. ఎందుకంటే మీరు పేద పిల్లలకు చదువు చెప్పడంలో ప్రభుత్వం కన్నా ఒక అడుగు ముందున్నారు. మీకు రావాల్సిన బకాయిలు మీరు రాకపోవడం అన్నది చాలా దారుణం. కాకపోతే ఏమాత్రం అవకాశం ఉన్నా పిల్లలకు చదువులు సెమిస్టర్ మీద ఎఫెక్ట్ పడకుండా చూడాలని కూడా ప్రైవేట్ కళాశాలల వాళ్ళని నేను కోరుతా ఉన్నాను. ఒక రోజో 2 రోజో సింబాలిక్గా బంద్ పెట్టి ఆ తర్వాత పిల్లలకు చదువు చెప్పడం కంటిన్యూ చేయగలిగితే పరీక్షలు రాయడంలో వాళ్ళకి ఇబ్బంది రాదు. కాబట్టి ఆ దిశగా ప్రైవేట్ కళాశాల వాళ్ళు ఆలోచన చేయాలి. మీరు బంద్ పెట్టుండ్రి, మీకోసం మీ తరఫున మేమందరం కొట్లాడతాం, ప్రభుత్వం డబ్బులు ఇచ్చే విధంగా ఫైట్ చేస్తాం. ఎందుకంటే నేను కౌన్సిల్లో ఆ రోజు గట్టిగా సీఎం గారు నిలదీసినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. ఫీ రీఎంబర్స్మెంట్ మేము ప్రతి నెల వేస్తామని చెప్పి ఈఎంఐ కట్టినట్టు కడతామని చెప్పిండు, కానీ ఆ మాట తప్పిండు. కాబట్టి ప్రైవేట్ కళాశాల మిత్రులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సింబాలిక్ 1-2 డేస్ బంద్ చేయండి, కానీ ఆ తర్వాత పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక మా ఆడబిడ్డల గురించి అయితే చెప్పుకునే అవసరమే లేదు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తా అని చెప్పిన సీఎం గారు ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. మరి ఎక్కడో మహబూబ్ నగర్లో అక్కడ ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు, కానీ ప్రత్యక్ష ఫలితాలు అయితే మహిళలకు ఎక్కడ రాలేదు. కాబట్టి మహిళల్ని ఎంపవర్ చేసే దాంట్లో ప్రత్యేకించి ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో ఏ పరిశ్రమ లేదు, జీవనోపాధికి మార్గం లేదు. కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఇంకా కాస్త ఎంపవర్ చేయాలని చెప్పి నేను సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను.